ఇక రెండవది, ఒక్కసారి ఈవిడేం చెప్తున్నారో వినండి. అప్పట్లో ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ లేరు, కేవలం నేను ఆయన ఉండేవాళ్ళము. అలాగా నేను ధ్యానంలోకి ఎంటర్ కాగానే నాకు ప్రథమంగా కనిపించింది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నాకు వచ్చి నా ధ్యానంలో కనపడి ఎలా రోగాల్ని నయం చేయాలి అనే విద్య నేను నేర్పించారు. అప్పట్లో ఇలా ఒక మనిషికి ఇలా నేను చేయగలడు అనే జ్ఞానం కూడా మాకు లేదు కనుక అదొక వింతగా అనిపించింది. చేశాను కొన్నాళ్ళు. చూశారు కదా, శుభ్రంగా 3 బొట్లు పెట్టుకుని కనిపిస్తున్న ఈవిడెవరో అనుకుంటున్నారా? పిరమిడ్ ధ్యాన సంస్థ ఉంది కదా, ఆ సంస్థ వ్యవస్థాపకుడైన సుభాష్ పత్రిజీ గారి సతీమణి స్వర్ణమాల పత్రిజీ. ఈవిడేం చెప్తున్నారు, వీళ్ళు పిలిచేదేమో ధ్యానానికి. ధ్యానం అనగానే అక్కడికి వచ్చేది అత్యధికులు ఎవరు అంటే హిందువులు. అత్యధికులు అనే కంటే కూడా టు బి మోర్ ప్రిసైజ్ 99% హిందువులని చెప్పాలి. ఎందుకంటే అస్సలు ఎవరు రారు అంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టన్నా సరే ఒకళ్ళిద్దరు అన్ని మతస్థులతోటి టెస్టిమోనియల్స్ ఇప్పించే అవకాశం ఉంది కాబట్టి 99% అక్కడికి వచ్చేది హిందువులు. అక్కడికి వచ్చే హిందువులందరికీ ఏం చెప్తున్నారు, వీళ్ళు మొట్టమొదటి ధ్యానంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి దర్శనం ఇచ్చింది యేసుక్రీస్తట. అదేంటి, హిందూ దేవుళ్ళలో నిత్యం ధ్యానముద్రలో ఉండేది ఎవరు? మన శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, అమ్మవార్లు, వీళ్ళందరూ కూడా ధ్యానముద్రలోనే ఉంటారు. మరి వీళ్ళెవ్వరూ ధ్యానంలోకి వచ్చినట్టు కాకుండా ఎప్పుడూ చెక్కకేలాడుతూ ఉంటాడు కదా ఆయన యేసుక్రీస్తు. అంటే ఆయన పొజిషన్ అదే కాబట్టి లాస్ట్లో అట్టగా ముగిచ్చేశారు కాబట్టి క్రైస్తవులు కూడా ఎప్పుడు చర్చల ముందు అట్టగే పెట్టుకుంటారు కాబట్టి ఆ చెక్కకేలాడే యేసుక్రీస్తుని తీసుకొచ్చి ధ్యానంలో నాకు దర్శనం ఇచ్చాడు, రోగాలు ఎలా నయం చేసుకోవాలో చెప్పాడు అని చెప్పేసి అంటారు. దీనివల్ల ఎవరిని ఏ మతాల వైపు వీళ్ళు ఆకర్షింపచేస్తున్నారు ఒక్కసారి మీరు బుర్ర పెట్టి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ కొన్నిసార్లు ఆధారాలు ఇవ్వరు మనకి. వీళ్ళు అనుకోకుండా మనకి ఆధారాలతో సహా దొరికిపోయారు. అంటే ఇప్పుడిప్పుడే సనాతన ధర్మ ప్రాభవాన్ని వైభవాన్ని తెలుసుకుని ధర్మరక్షణ చేసుకోవటం ఎంత అవసరమో తెలుసుకుంటున్న హిందువులని తిరిగి సెక్యులర్ బాట పట్టిస్తూ తిరిగి అన్ని మతాలు సమానమే అంటూ మాయలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఏ చర్చిలో అయినా సరే ఏమండి మాకు కూడా అప్పుడప్పుడు శివుడు కనపడతాడు, విష్ణుమూర్తి కనపడతాడు, వాళ్ళు మాకు మేలు చేస్తున్నారు అని ఒక్కళ్ళనే చెప్తారా? ప్రతి పాస్టరు కూడా ఏమండి శివుడు అట్లాంటోడు, విష్ణువు ఇట్లాంటోడు, విగ్రహారాధన అంటే ఇట్లాంటిది అట్లాంటిది అంటూ మనని అవమానిస్తున్నారుగా నిత్యం. చివరికి విగ్రహారాధనని వ్యభిచారము అంటూ తప్పుడు బోధ కూడా చేస్తున్నారుగా. మరి ఈ విగ్రహారాధనని వ్యతిరేకించే ఈ మతాలు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సంప్రదాయాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎందుకు హిందువుల్నే టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే హిందువులు మాత్రమే అమాయకంగా వీళ్ళకి లొంగిపోతూ ఉన్నారు కాబట్టి. వీళ్ళందరూ కోరుకునేది కూడా ఏంటంటే భాష. అంటే మనం కూర్చుని చాలా సౌమ్యంగా, అంటే కోసేది కూడా బంగారపు కత్తితో కోస్తున్నాం కదా అని వీళ్ళు చెప్పుకోవటం. కత్తి బంగారపుదైనా సరే కుత్తుకు తెగిపోతుందా లేదా ఇది గుర్తుపెట్టుకోండి. మాటలు మెత్తగా చెప్తున్నంత మాత్రాన అన్ని మంచి అవ్వాలని రూల్ లేదు. కాబట్టి ఈ బ్రహ్మకుమారి సంస్థల విషయంలో కానీ లేకపోతే ఇట్లాంటి పిరమిడ్ లాంటి సంస్థల విషయంలో కానీ హిందుత్వవాదులు అప్రమత్తం అవ్వండి. ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వటం నా బాధ్యత, నేను ఇస్తున్నా. కానీ ఇలాంటి వాళ్ళ నుంచి లోకల్గా ఉంటున్న వాళ్ళే కాపాడుతూ ఉండాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. నేను క్షేత్రస్థాయిలోకి ప్రతిసారి నేరుగా రాలేకపోవచ్చు. కాబట్టి నా హిందూ బంధువులందరికీ నేను ఇస్తున్న సమాచారం ఇది. ఈ సమాచారాన్ని దయచేసి మీరు చూడండి, చూసి ఇంకా మీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయండి. ఈ రోజున క్రైస్తవులు, ముస్లింలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మనకి ధర్మంలోంచి ధర్మభ్రష్టత్వం పొందిస్తున్నారు హిందువులని మనకు అర్థమవుతోంది. కానీ వీళ్ళంతా అనుకూల శత్రువులు. మనతో ఉంటూ, మనలోనే ఉంటూ మన వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళ గురించి ఎవరికి అర్థమయ్యేలాగా చెప్పాలి? దయచేసి ఆలోచించి జాగ్రత్తగా అడుగులు ముందుకేయండి. ఇక మూడోది అత్యంత ప్రమాదకరమైనది చూపించాలి. ఒక్కసారి వీడియోస్ చూడండి. కనిపించిన ప్రభువుకు, ఎదురాడని ప్రారంభించిన ప్రభువుకు, పాపులను క్షమించిన ప్రభువుకు, తిరిగి వస్తానని చెప్పిన ప్రభువుకు. చూసారు కదా ఈ వీడియోలో. ఇది చూసి చాలామంది ఏమనుకుంటారంటే పాపం క్రైస్తవులు వాళ్ళు ఊరేగింపు ఏదో చేసుకుంటున్నారు, మనకేంటి నొప్పి అనుకోవచ్చు కదా. కానీ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనిషివలే కనిపించిన ప్రభువుకు, ఎదురాడని ప్రారంభించిన ప్రభువుకు, పాపులను క్షమించిన ప్రభువుకు, తిరిగి వస్తానని చెప్పిన ప్రభువుకు. వీళ్ళంతా క్రైస్తవులు కాదండి. త్రైత సిద్ధాంత భగవద్గీత ఏదైతే త్రైత శకం అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థకి సంబంధించిన అనుయాయులు. వాళ్ళ నుదుటను బొట్టు చూశారు కదా, ఒక ఇడ్లీ పాత్రలు ఇట్లా పెట్టినట్టు వరుసలో, అంటే ఎట్లాగో ఒక సింబల్ ఎట్లా ఉందని చెప్పడం అర్థం కాక అలా చెప్తున్నా. 3 ఇడ్లీ పాత్రలు 4 ఇడ్లీ పాత్రలో ఉంటాయి చూడండి రేకులు,
అవి పెట్టినట్టు ఉంటాయి అనమాట, దానికి కొంచెం బోర్లు ఇచ్చినట్టు. దాన్ని వీళ్ళు ఏదో